హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ జై శ్రీరామ్. అనిల్ ఉరుమల్ల ఛానల్కి స్వాగతం. బోడకాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో మీరు ఎన్ని బోడకాకరకాయలు కర్రీ చేద్దాం అనుకుంటున్నారో అన్ని అందులో వేసేసి సాల్ట్ వేసేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడికిన వాటిని ఒకసారి చూసుకోవాలి, ఇవి మంచిగా పొట్టు వెళ్తున్నాయా లేదో చూసుకొని ఉడకకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకొని మళ్ళీ ఇంకో 2-3 మినిట్స్ ఉంచేసిన తర్వాత చూసుకోండి, మీరు చూసి చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఉడికిపోయాయి కదా, వీటిని మొత్తం పొట్టు తీసుకొని లోపల ముదిరిన గింజలు ఏవైతున్నాయో వాటిని తీసేసుకొని ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంతలోపు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు రెండు వేసుకొని ఇవి రెండు చిటపటలాడేంత వరకు ఉంచి ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నేను మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చీలను కట్ చేసి వేస్తున్నాను. మీరు స్పైసీకి తగినట్టు కట్ చేసి వేసుకోండి. ఇందులోనే పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, ఇవి మగ్గిపోయాయి. ఇందులోనే ఒక నేను మీడియం సైజ్ టమాటాలన్నీ 3 కట్ చేసి వేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇవి మొత్తం అంతా కలిసేలా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఏవైతే బుడకాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో వాటిని కూడా మొత్తం వేసి అంతా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. మొత్తం కింది నుండి పైకి, పై నుండి కిందికి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మీరు రుచికి తగ్గట్టు కారం చూసి వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ వేసాను కారము. వేసిన తర్వాత మంటను సిమ్లోకి మార్చి పైన మూత పెట్టేసి నీళ్లు వేయండి. ఆవిరి పైన అది మంచిగా వాటర్ ఇంకా చూడండి లోపల. ఇది మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. రుచికి తగినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే మొత్తం అంతా కలిసేలాగా మొత్తం ఒక్కసారి కలిపిన తర్వాత చూడండి, ఇలా ఉంది గ్రేవీ. మీరు ఎక్కువ టమాటాలు వేసుకుంటే ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచి నువ్వుల పొడి వేసి సర్వ్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్. ఎంతో యమ్మీ టేస్టీ బుడకాకరకాయ కర్రీ తయారైపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.